నమస్తే అన్న, అందరికీ నమస్కారం. శనివారం ఈరోజు తెల్లవారుజామున కువైట్ పైన మరొకసారి ఇరాన్ దాడులు చేసిందనమాట. డ్రోన్లు మరియు మిసైళ్లతో ఇరాన్ కువైట్ పైన విరుచుకుపడింది. కువైట్ దేశ గగనతలంలో గుర్తించిన ఇరాన్ యొక్క మిసైళ్లు మరియు డ్రోన్ దాడులను కువైట్ వాయురక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులను విజయవంతంగా అడ్డుకోవడం వల్లే కువైట్లో పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ ఆర్మీ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ అలాగే ప్రవాసులు కానీ ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి శనివారం తెల్లవారుజామున 2 సార్లు అయితే సైరన్లు మోగాయి. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుండిందనమాట. అలాగే మీ యొక్క మొబైల్కు ఎమర్జెన్సీ అలర్ట్ కూడా వచ్చిందనమాట. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవంతంగా వాటిని కూల్చివేశామని చెబుతూ ఉన్నారు. అలాగే ఈరోజు శనివారం సాయంత్రం కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఉదయం జరిగిన దాడులపైన వివరంగా అయితే చెబుతామని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అలాగే ఈ డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు కువైట్ పైన ఇరాన్ ఎందుకు చేసిందంటే కానీ హార్ముజ్ జలసంధి వైపు ఇరాన్ 4 డ్రోన్ దాడులను ప్రయోగించిన నేపథ్యంలో ఆత్మరక్షణ చర్యలలో భాగంగా ఇరాన్ రాడర్ స్థావరాలపైన దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఆ డ్రోన్లు ప్రాంతీయ సముద్ర రవాణాకు తక్షణ ముప్పును కలిగించాయని అమెరికా పేర్కొంటూ అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన అన్ని డ్రోన్లను కూల్చివేసింది. అమెరికాను లక్ష్యం చేసుకున్న ఇరాన్ తీర ప్రాంత నిఘా రాడార్ వ్యవస్థలను గోరుక్ మరియు కేష్మో ద్వీపంలో ఉన్నాయని చెప్పేసి అమెరికా సైన్యం అయితే పేర్కొందనమాట. ప్రస్తుతం అమెరికా వచ్చేసి ఇరాన్ సైనిక స్థావరాల మీద దాడి చేయడంతో ఈరోజు శనివారం తెల్లవారుజామున ఇరాన్ వచ్చేసి కువైట్ మీద మిసైళ్లు మరియు డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే బెహ్రన్ దేశం మీద కూడా ఇరాన్ అయితే దాడులు చేసినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు కువైట్ అధికారులు చెబుతూ ఉన్న భద్రతా సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.